నాకు ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది? పరిపాలన పర్వాలేదు కానీ ఈసారి ప్రభుత్వం తోడ ఎంట ముందు ఉంది అంతే. రేషన్ కార్డులు ఇస్తలేరు, మళ్ళీ పింఛన్లు ఇస్తలేరు, రైతు బంధు అంటే అది పెడతలేరు, ఏం లేదు ఎక్కడ లేదు. మరి ఇట్లా చేస్తే ఎట్లా? మళ్ళీ మాకేం బెనిఫిట్ ఏం రాలేదు సార్ ఇంతవరకు. మీ బండ్లు పెడుతుంది, బండ్ల మీద మాకేమన్నా లోన్ గీని ఇస్తారని అడుగుతున్నాము. లోన్ లేదు, ఏం లేదు. ఎలా వేయాలి, ఎలా చెప్తారో చెప్పండి అని చెప్తాం. ప్రజలకంతా మంచి పనులు చేయండి. మాసిడోళ్ళకు, గరీబోళ్ళకు, రోడ్ల మీద బండ్లకు లోన్ ఇవ్వండి. మేము బతుకుతున్నాము ఇక్కడ, మీ అందుబాటులో మేము చేస్తున్నాము. ఇటువంటి పనులు మాకు లోన్ కావాలి. మరి ఎట్లా బతకాలి, ఏం సంగతి అని మీకు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏర్పడి సంవత్సరం కంప్లీట్ అయింది కదా, ప్రభుత్వ పరిపాలన ఏమీ అమలు కాలేదు. 6 గ్యారంటీలు ఒకటి కూడా అమలు కాలేదు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం లేదు. సంక్షేమ పథకాలు అమలు అయినా ఏం కాలేదు. ఈ ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 6 గ్యారంటీలు అమలు కావాలని కోరుతున్నాం. గరీబులకు ఇండ్లు ఇస్తాను, ఇండ్లు లేదు. సంక్షేమ పథకాలు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, అది లేదు. ప్లస్ రేషన్ కార్డు లేవు, ఏం లేవు. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మొత్తం కేసీఆర్ ప్రభుత్వం ఉండగా బాగుండే, కానీ ఈ ప్రభుత్వం చాలా లోతుగా డీప్గా అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1 ఇయర్ అవుతుంది, దగ్గర 1 ఇయర్ అవుతుంది. బస్సులు ఫ్రీ చేసిండు, ఆటోలో కడుపు మీద కొట్టిండు, ఆటోలు ఉపాధి వస్తున్నారు. మా కేసీఆరే మంచిగా ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం బేకార్ ప్రభుత్వం. డబల్ పింఛన్లు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఆడవాళ్ళకు 250, 500 ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. రుణమాఫీ చేయలేదు. ఏం చేసిరని ఒకటే ఖాళీ బస్సులు ఫ్రీ చేసిండు. బస్ ఈ ప్రభుత్వం మనకు అవసరం లేదు. ఆటో డ్రైవర్లు ఉపాధి వస్తున్నాం సార్. బండ్లకి వెళ్ళాక, ఫైనాన్స్ వెళ్ళాక ఉపాధి వస్తున్నాం. ఇప్పుడు 7 తారీఖు ఉంది కదా, 7 తారీఖు ఆటో యూనియన్ మొత్తం జుల్లు తీస్తున్నాము. ఏం చెప్తాడో ఏం చేస్తాడో చేయలేము. ఇస్తానని చెప్తున్నాడు, అప్పుడు ఎప్పుడు ఇస్తో తెలియదు. ఇంద్రమా పథకం కింద ఇల్లు ఇస్తా అన్నాడు, ఓకే. పెళ్లికి బంగారం తులం ఇస్తా అన్నాడు, ఓకే. ఇది చెప్పిన 6 గ్యారెంటీలు సరిగ్గా చేయలేదు. అది ఇస్తానికి గ్యారెంటీ ఏముంటుంది చెప్పు? చెప్పిన 6 గ్యారెంటీల ఒక గ్యారెంటీ ఆటోలకు బస్సు ఫ్రీ చేసిండు, ఆటోలో కడుపు కింద కొట్టిండు, ఆటోలు ఉపాసం తెస్తాడు.